నువ్వెవడా నేను చెప్తే వినడానికి? నువ్వెవడో నేను చెప్తే వినడానికి? నువ్వెవడో నేను చెప్తే చాలా నెగిటివ్ చెప్తున్నా, అందరితో చెప్తున్నాను. ఎక్కడ చూపిరా? చూపి నువ్వు ఎన్టీఆర్ నెగిటివ్ ఎక్కడ చూపి? నువ్వు చూపి ఎన్టీఆర్ గారు నువ్వు మరి నువ్వు చెయ్యొద్దు, నేను చెయ్యేస్తా. నువ్వు చెప్తున్నా కొట్టిస్తే నువ్వు కొట్టి ఇక్కడ నుండి వెళ్తావు మళ్ళా. ఎన్టీఆర్ అన్న గురించి కూడా మాట్లాడు, రజనీకాంత్ సార్ గురించి కూడా మాట్లాడు. చూడండి సినిమా నేను ఎందుకు మాట్లాడతా? మరి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నేను ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు. నువ్వు ఎగురుతున్నావు. అభిమాని అయితే వెళ్ళి పూజ చేసుకోరా స్వామి. నాకే వచ్చాను కాలర్ ఎగరేస్తామన్నా. మీల కాళ్ళు ఇలా తొంగ పెడతాం అనుకున్నారా? ఎవరు తొంగ పెట్టాడు? ఎవరు తొంగ పెట్టినట్టే. మరి ఇంకా మేము కాలర్ ఎగరే చెప్తున్నాము. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాము. చెప్పుకో. అది సినిమాలో 3 ఫైట్లు ఉంటాయన్నా. సినిమాకి తిరిగి లేని ఫైట్లు 3 ఫైట్లు ఉంటాయి. సినిమాకి హైలైట్ ఫైట్స్ అని 3. ఒకే ఒక పాట ఉంటుంది, రుతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ కలిపి డ్యాన్స్ చేస్తారు. సినిమాకే హైలైట్ అన్న. ఇండియాలో నంబర్ 1 డ్యాన్సర్స్ రుతిక్ రోషన్, నంబర్ 2 డ్యాన్సర్ ఎన్టీఆర్ అని చెప్పినప్పుడు ఎన్టీఆర్ అని ఏం చెప్పిండు? సేమ్ ఇండియాలో నంబర్ 1 ఎన్టీఆర్, నంబర్ 2 రుతిక్ రోషన్, హిందీలో నంబర్ 1 రుతిక్ రోషన్, నంబర్ 2 ఎన్టీఆర్. ఈ విధంగా మనం చూసుకోవాలి తప్ప ఆయన తక్కువ వేసిండు ఈయన తక్కువ వేసిండు మనం చెప్పుకోకూడదు. మనం వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. అది ఏదన్నా మొత్తం ఆల్ ఓవర్ చూసుకుంటే 200 కోర్స్ దాటొచ్చు అన్న. ఫస్ట్ మాత్రం మొన్న దాటొచ్చు. అది బీజిఎం అయితే ఎన్టీఆర్ అని వచ్చేటప్పుడు మాత్రం ఉంటుందన్న. మామూలు కొట్టలేదన్న. రుతిక్ రోషన్ అన్న కొట్టినట్టు దానికి ట్రిపుల్ కొట్టిండు ఎన్టీఆర్ అని ఎంట్రన్స్ అయినప్పుడు మాత్రం సినిమాకి. ఆర్ఆర్లో చూసాం కదన్నా రామ్ చరణ్ ఎన్టీఆర్ని. ఎవరు డామినేట్ అంటే ఏం చెప్తాం? ఇందులో అంతే. ఇద్దరు పెద్ద హీరోలతో తీసినప్పుడు ఒకరు తక్కువ అవచ్చు, ఒకరు ఎక్కువచ్చు, ఒకరు ఎక్కువచ్చు, ఒకరు తక్కువ అవచ్చు. ఇద్దరిని లాస్ట్లో మాత్రం ఇద్దరిని ఈక్వల్గా చూపించిండ్రు. సూపర్ బ్యాలెన్స్ విషయంలో మాత్రం నంబర్ 1 డైరెక్టర్ గారు. అది లాస్ట్లో అయితే మాత్రం ఈ సినిమా స్టోరీ ఏంటంటే కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, చెప్పకూడదని చెప్పారు అన్నయ్య. ఒక స్నేహితులు ఫస్ట్ గొప్పగా ఉంటారు, ఉన్న తర్వాత విడిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇద్దరి మధ్యలో వారు జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ ఎలా కలిసారు అనేది ఈ సినిమానా. అది వాళ్ళు ఇద్దరికే వారు. నీ మీద నాకు కోపం ఉంటుంది, నా మీద నీ కోపం ఉంటుంది. ఈ కోపం ఇద్దరు ఎప్పుడు ఈక్వల్. నీ గురించి నేను తెలుసుకొని నాకు మరిద్దరు ఎప్పుడు తెలుసుకొని మళ్ళీ మారుతావు అనేది ఈ సినిమా గురించి వారని పెట్టిండ్రు. అది మంచిగా తీసిండ్రు. ఎన్టీఆర్ అని మాత్రం బాగా చూపించిండ్రు. ఎన్టీఆర్ అని ఏ విధంగా చూడాలంటే ఆ విధంగా చూపించిండ్రు. ఎన్టీఆర్కి హీరోయిన్తో సంబంధం ఉందన్నా. ఎన్టీఆర్కి ఎందుకు హీరోయిన్? ఎన్టీఆర్కి హీరోతో సంబంధం లేదు. ఆయన యాక్టింగ్ చేస్తే చాలు, తెర మీద కనబడితే చాలు. అందరికి హీరోయిన్ అవసరం ఉందన్నా. కొంచెం ఫ్యామిలీతో కాకుండా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కానీ ఎక్కువ ఫైట్సే. వారంటీ ఫైట్స్ కదన్నా. అది మరి కూలీ కూడా బాగా వచ్చన్నా. ఎందుకంటే అక్కడ రజనీకాంత్ గారు, తమిళనాడు దేవర్ గారు, ఆయన కూడా మనం తక్కువ అంచనా అవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్ అన్న గారు, ఈయన కూడా తక్కువ వేయకూడదు. తెలుగులో ఈయన గొప్ప, తమిళలో ఆయన గొప్ప. అది ఆయన సినిమా తమిళలో బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, ఇక్కడ అవ్వకపోవచ్చు. మనోడి సినిమా ఇక్కడ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, అక్కడ అవ్వకపోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు గొప్ప, మా ఫ్రెండ్స్కి మా గొప్ప. ఇక్కడ తెలుగు వాళ్ళే, తమిళోళ్ళే అంతే. ప్రైజ్ ఏముందన్న? బాహుబలి లాగా 1000 రూపాయలు లేదు, పుష్పలాగా 2000 రూపాయలు లేదు. ఓన్లీ 300 రూపీసే కదా టికెట్. ఏం పెట్టిండు? 300. మనం 10 కిలోమీటర్ తిరిగితే పెట్రోల్ వేసుకుంటేనే అయిపోద్దన్నా. ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి చెప్పలేదు. ఆయన ఇండియాలో నంబర్ 1 డాన్సరు. అలాగని రుతిక్ రోషన్ కూడా చెప్పలేదు. ఆయన కూడా నంబర్ 1 డాన్సరు. ఇద్దరు ఈక్వల్గా వేసిండ్రు. దగ్గర 2000 కోట్లు కలెక్ట్ చేశాను.